నమస్కారం దుర్గా ప్రసాద్ సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం తీసుకుంటే టాపిక్ ఆప్షన్స్ అంటే ఏంటిది? ఆప్షన్స్‌కి, ఫీచర్స్‌కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆప్షన్స్‌తో మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి సార్? ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం ఫీచర్స్ గురించి నేర్చుకున్నాము. బేసిక్స్ ఆఫ్ ఫీచర్స్ అంటే ఏంటి? ఈక్విటీకి, ఫీచర్స్‌కి డిఫరెన్సెస్ ఏంటనేది మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం కదా! ఇప్పుడు ఆప్షన్స్ గురించి బేసిక్స్ చూద్దాం. మనం లాస్ట్ క్లాస్‌లో చూసాము ఫీచర్స్ అనేవి బై చేయొచ్చు, అలాగే షార్ట్ కూడా చేయొచ్చు. అంటే పెరుగుతుందని యాంటిసిపేట్ చేసినప్పుడు బై చేస్తాము. అలాగే తగ్గుద్దని యాంటిసిపేట్ చేసినప్పుడు సెల్ చేస్తాము. దానికి మనకి యాడ్వర్స్‌గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ఫీచర్స్ బై చేసినప్పుడు కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, దానికి మన రిస్క్‌ని మినిమైజ్ చేయడం కోసం, అన్‌లిమిటెడ్ రిస్క్‌ని లిమిటెడ్ రిస్క్ చేయడం కోసం పుట్ ఆప్షన్ కొంటాం. అలాగే ఫీచర్ షార్ట్ చేసినప్పుడు పడిపోతుంది యాంటిసిపేట్ చేసినప్పుడు ఫీచర్ షార్ట్ చేస్తాము. అది మనకి యాడ్వర్స్‌గా మూవ్ అయ్యి పైకి వెళ్ళిపోతే ఆ రిస్క్‌ని తగ్గించుకోవడం కోసం, అంటే మినిమైజ్ చేసుకోవడం కోసం, అన్‌లిమిటెడ్ రిస్క్‌ని లిమిటెడ్ రిస్క్ చేయడం కోసం కాల్ ఆప్షన్ బై చేస్తాం. బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ పెట్టింది ఎందుకు అంటే ఫీచర్స్ యొక్క బయ్యరు, ఫీచర్స్ యొక్క షార్ట్ చేసే వాళ్ళిద్దరూ అన్‌లిమిటెడ్ రిస్క్‌ని లిమిటెడ్ రిస్క్ చేయడం కోసం ఆప్షన్స్ అనేవి పెట్టారు. ఈ ఫీచర్స్ ఏంటంటే ఫీచర్స్ నథింగ్ బట్ ఈక్విటీ. మీకు ఫీచర్స్ సింపుల్గా ఉంటుంది. ఈక్విటీ ఎలా పెరిగితే ఫీచర్స్ అలా పెరుగుతుంది, ఈక్విటీ తగ్గితే ఫీచర్స్ తగ్గుతుంది. అలా కానీ ఆప్షన్స్ ఏంటి అంటే ఆప్షన్స్లో బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. అంటే కాల్ ఆప్షన్లో బయ్యర్ ఉంటారు, కాల్ ఆప్షన్లో సెల్లర్ ఉంటారు. పుట్ ఆప్షన్లో బయ్యర్ ఉంటారు, పుట్ ఆప్షన్లో సెల్లర్ ఉంటారు. అంటే ఇక్కడ 4 పర్సన్స్ ఉంటారు ఆప్షన్స్లో. ఫీచర్లో ఏంటంటే ఇద్దరే పర్సన్స్ ఉంటారు, సింపుల్గా ఉంటారు, బయ్యరు ఆర్ సెల్లర్. అంటే పెరుగుద్ది అనుకున్న వాళ్ళు బై చేస్తారు, తగ్గుద్ది అనుకున్న వాళ్ళు సెల్ చేస్తారు. వేరేజ్ ఆప్షన్లో ఏంటంటే 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి 4 పర్సన్స్ ఉంటారు. అంటే కాల్ ఆప్షన్ బయ్యర్, కాల్ ఆప్షన్ సెల్లర్, పుట్ ఆప్షన్ బయ్యర్, పుట్ ఆప్షన్ సెల్లర్. ఫీచర్స్ ఆప్షన్స్ ఎలా మూవ్ అవుతాయంటే ఆప్షన్స్లో ఏంటంటే ప్రీమియమ్స్ ఉంటాయి. ప్రీమియమ్స్ డిపెండ్ ఆన్ 3 కాంపొనెంట్స్. ఒకటి రేట్, అంటే పెరుగుతూ ఉందంటే కాల్ ఆప్షన్ పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటే పుట్ ఆప్షన్ తగ్గుతూ ఉంటుంది, అది రేట్. 2 ఏంటంటే డేస్, అంటే డేస్ అంటే నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని డేస్ ఉన్నాయో దాన్ని బట్టి ప్రీమియం ఉంటుంది. అంటే డేస్ ఎక్కువ ఉంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది, డేస్ తక్కువ ఉంటే ప్రీమియం తక్కువ ఉంటుంది. మూడోది ఏంటంటే వాలటిలిటీ అంటే స్టాక్ వాలటైల్గా ఉంది అంటే అప్ అండ్ డౌన్స్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉందంటే ఆబ్వియస్లీ ప్రీమియం ఎక్కువ ఉంటుంది. అలాగే ఫ్లక్చువేషన్స్ తక్కువ ఉన్నాయి అంటే ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి. ఆప్షన్స్ మూడిటి మీద డిపెండ్ అయ్యి మూవ్ అవుతుంది. ఒకటి రేటు, 2 డేసు, 3 వాలటిలిటీ. ఓకే. ఫీచర్స్లో ఏంటంటే మనం M&M స్టాక్ ఉంది, అది బాగా పెరుగుతుంది. నిన్న క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినాయి, Q4 రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చినాయి కాబట్టి పెరుగుద్ది అనుకున్నాం. అదిగాక మాన్సూన్ ఇవాళ IMD వాళ్ళు మాన్సూన్ చాలా బాగుంటుంది, 103% ఉంటుంది అన్నారు అని వాళ్ళు డేటా ఇచ్చారు. కాబట్టి మాన్సూన్ బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ట్రాక్టర్ సేల్స్ పెరుగుతాయి. అలాగే వాళ్ళు థార్ రిలీజ్ చేస్తారు, దాని సేల్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే M&M అనేది బాగా పెరుగుద్దని మనం యాంటిసిపేట్ చేస్తున్నాం. M&M వచ్చి ఇప్పుడు 1042లో ఉంది, అయితే 1040 ఉందని. 1042లో ఉంటే 1042 దగ్గర ఒకళ్ళు బై చేస్తారు, 1041.90 దగ్గర ఒకళ్ళు బై చేస్తారు, 1041.20 దగ్గర ఒకళ్ళు బై చేస్తారు, 1048.80లో ఒకళ్ళు బై చేస్తారు. అంటే రకరకాల ప్రైజెస్లో ఫీచర్స్ బై చేస్తారు. అంటే ఎవ్రీ 5 పైసా దగ్గర బయ్యర్ ఉంటూనే ఉంటారు. కాబట్టి మీరు 1041.50 దగ్గర బై చేస్తే మీకు ఒక పుట్టు కావాలి. అలాగే నేను 1041.35 దగ్గర బై చేస్తే నాకు ఒక పుట్టు కావాలి, 1039.80 దగ్గర బై చేస్తే వాళ్ళకు ఒక పుట్టు కావాలి. అంటే ఫ్యూచర్లో ఎవ్రీ 5 పైసాకి ఒక బయ్యర్ ఉన్నారు కాబట్టి ఎవ్రీ 5 పైసాకి ఒక ఆప్షన్ పుట్టు ఉంటుందా అంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే అన్ని ఆప్షన్స్ ఓపెన్ చేసి ఉంటే వాల్యూమ్ జరగదు. కాబట్టి ఆప్షన్స్ ఎలా పెట్టారో అంటే స్టాక్ ప్రైస్ యొక్క రేంజ్ బట్టి స్ట్రైక్ ప్రైజెస్ పెట్టారు. స్ట్రైక్ ప్రైజెస్ ఎలా పెట్టారంటే స్టాక్ యొక్క రేంజ్, అంటే స్టాక్ ఇప్పుడు M&M ఉందనుకోండి, అది 1040లో ఉంది కాబట్టి దాని రేంజ్ ఏంటంటే స్ట్రైక్ ప్రైజెస్ వచ్చి 10 రూపీస్ ఇంటర్వెల్ పెట్టారు. ఇంటర్వెల్ వచ్చి 10 రూపీస్. అంటే మీరు 1041.5 దగ్గర ఫీచర్ బై చేస్తే 1041.50 దగ్గర పుట్టు బై చేయలేరు. ఏదో 1040 కానీ 1030 కానీ 1060 కానీ 10 రూపీస్ ఇంటర్వెల్ ఉంటుంది యూనిఫామ్గా. మీరు ఏదో ఒక ఇంటర్వెల్ని చూస్ చేసుకోవాలి ఆప్షన్స్లో. అలాగే ప్రతిదానికి 10 రూపీస్ ఇంటర్వెల్లో ఉంటుందా అంటే 100 రూపాయల స్టాక్ ఉంటుంది. 100 రూపాయల స్టాక్కి 10 రూపీస్ ఇంటర్వెల్లో ఉందంటే కష్టమైపోతుంది. అంటే 90కి 100కి మధ్యలో చాలా వాల్యూమ్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ 100 రూపీస్ అంటే లాట్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి 100 రూపీస్కి ఎలా పెట్టారంటే లాట్ సైజ్ వచ్చి
రూపీస్ ఎలా పెట్టారు అంటే ఇంటర్వెల్ వచ్చి 1 రూపీ పెట్టారు. అంటే 100 రూపీస్ 99, 98, 97, 94 అలాగే 85, 115 అట్లా 1 రూపీ ఇంటర్వెల్‌లో ఉంటుంది. అంటే స్టాక్ యొక్క రేంజ్ బట్టి ఇంటర్వెల్ డిసైడ్ అవుతుంది. స్టాక్ యొక్క రేంజ్ ఎక్కువ ఉందంటే ఇంటర్వెల్ ఎక్కువ ఉంటుంది. రేంజ్ తక్కువ ఉంటే ఇంటర్వెల్ తక్కువ ఉంటుంది. అప్పుడు నిఫ్టీకి చూసారనుకోండి, నిఫ్టీకి ఇంటర్వెల్ వచ్చి 50 ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీకి 100 ఉంటుంది. అట్లా రేంజ్ బట్టి స్టాక్ యొక్క రేంజ్ బట్టి ఇంటర్వెల్ ఉంటుంది. ఇప్పుడు మనం M&M తీసుకుంటే 1042.50 దగ్గర పుట్ బై చేస్తే 1042.5 ఫ్యూచర్ బై చేస్తే 1042.50 దగ్గర మనం పుట్ బై చేయలేం. either 1040 కానీ చూస్ చేసుకోగలం, లేదా 1050 ఆర్ 1060, 1000 ఇంకా ఏదైనా ఆ 10 రూపీస్ ఇంటర్వెల్లో దగ్గరగా ఏదో ఒక దాన్ని మనం చూస్ చేసుకుంటాం. ఏదైతే దగ్గరగా ఉన్నదో అంటే 1042 దగ్గరగా ఏది ఉందో దానిని ఎట్ ది మనీ ఆప్షన్ అంటారు. అంటే 1042 దగ్గరగా ఏది ఉంటుంది, 1040 ఉంటుంది, దానిని ఎట్ ది మనీ ఆప్షన్ అంటారు. అలాగే దూరంగా ఉన్నదాన్ని అంటే 1030, 1020, 1010 దాన్ని అవుట్ ఆఫ్ ది మనీ అంటారు, ఓటీఎం అంటారు. ఎట్ ది మనీ అంటే ఏటీఎం, దూరంగా ఉన్నదాన్ని అవుట్ ఆఫ్ ది మనీ అంటారు. అలాగే లోపల ఉన్నది అంటే 1042 కంటే పైన ఉన్నది 1050, 1060, 1070 ఇవన్నీ ఇన్ ది మనీ అంటారు, ఐటీఎం అంటారు. ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం. దీంట్లో ఇన్ ది మనీకి మాత్రమే రియల్ వాల్యూ, ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది. ఎట్ ది మనీ, అవుట్ ఆఫ్ ది మనీ, టైం వాల్యూ, ఓన్లీ డేస్ ప్రీమియం మాత్రమే ఉంటుంది. ఇన్ ది మనీలో ఏంటంటే రియల్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ ఉంటుంది. అంటే మనం ఏదైనా దగ్గరగా ఉన్నదాన్ని తీసుకుంటే ఏటీఎం అంటారు, దూరంగా ఉన్నదాన్ని తీసుకుంటే ఓటీఎం అంటారు, ఇన్ ది మనీ తీసుకుంటే ఐటీఎం అంటారు. ఇది ఫీచర్స్ బై చేస్తే పుట్స్. అలాగే ఫీచర్ షార్ట్ చేస్తాం. మనం ఏదైనా స్టాక్ పడిపోతుంది అనుకున్నాం, ఒక స్టాక్ 100 రూపాయలు ఉన్న స్టాక్ కిందకి వెళ్ళిపోతుంది అని మనం యాంటిసిపేట్ చేస్తాం మనకున్న పారామీటర్ బట్టి. కిందకి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు మనం ఫీచర్ షార్ట్ చేస్తాము. ఆబ్వియస్లీ దాన్ని హెడ్జ్ చేసుకోవడం కోసం, అన్లిమిటెడ్ రిస్క్ని లిమిటెడ్ చేయడం కోసం కాల్స్ కొంటాం. ఈ కాలు 100 రూపీస్ 80 పైసలో షార్ట్ చేసినప్పుడు 100 రూపీస్ 80 పైసలో కాల్ బై చేద్దామంటే ఉండదు. మనం అనుకున్నాం కదా 1 రూపీ ఇంటర్వెల్ 100 రూపీస్కి, అంటే ఐదర్ 101 కానీ 100 కానీ 102 కానీ 99 కానీ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. 180 పైసకు దగ్గరగా ఉన్న కాలు 101 కాబట్టి అది ఆబ్వియస్లీ ఎట్ ది మనీ అవుతుంది, ఏటీఎం అవుతుంది. 103, 104, 105 అంటే ఎబో ఉన్నాయన్నీ ఓటీఎం అవుతుంది, దూరంగా ఉన్నాయి ఫార్ ఓటీఎం అవుతుంది. అలాగే 101, 80 కంటే కింద ఉన్నాయి అంటే 101, 100, 99, 98 ఇవన్నీ ఐటీఎం అంటారు. ఇన్ ది మనీ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇన్ ది మనీ సెలెక్ట్ చేసుకోవాలా, ఎట్ ది మనీ సెలెక్ట్ చేసుకోవాలా, అవుట్ ఆఫ్ ది మనీ సెలెక్ట్ చేసుకోవాలా అనేది మనకున్న రిస్క్ అపెటైట్ బట్టి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. కొంతమంది ఎట్ ది మనీతో చేస్తారు, మోస్ట్లీ 80% ఎట్ ది మనీతో చేస్తారు. కొంతమంది బాగా డిఫెన్సివ్గా ఉండేవాళ్ళు ఇన్ ది మనీతో చేస్తారు. కొంతమంది కాన్ఫిడెన్స్ బాగా ఉంటుంది కానీ హెడ్జ్ చేయకపోతే రిస్క్ అన్లిమిటెడ్ అయిపోద్ది కదా అని వాళ్ళు ఏదో ఒక ఆప్షన్ దూరంగా ఉన్నదాన్ని కొంటారు, దాన్ని ఓటీఎం తీసుకుంటారు. అంటే ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది ఇన్ ది మనీ సెలెక్ట్ చేసుకోవాలా, ఎట్ ది మనీ చేసుకోవాలా, అవుట్ ఆఫ్ ది మనీ సెలెక్ట్ చేసుకోవాలనేది మన రిస్క్ అపెటైట్ బట్టి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బట్టి ఉంటుంది. మనం ఫీచర్ బై చేసామనుకోండి, మార్జిన్ మనీ వచ్చి 1,80,000 అనుకోండి, ఫీచర్ బై చేసి పుట్ బై చేస్తే అప్పుడు కూడా 1,80,000 ఉంటుందా? ఆప్షన్ వాల్యూ ఒక 20,000, ఇది 1,80,000, 2 lakhs ఉంటుందా అంటే ఉండదు. ఆటోమేటిక్గా మార్జిన్ ఏమవుతుందంటే రిస్క్ అనేది లిమిటెడ్ అయిపోయింది కాబట్టి అన్లిమిటెడ్ మార్జిన్ ఎందుకు పెట్టారు? బయ్యర్ డిఫాల్ట్ అయితే సెల్లర్కి, సెల్లర్ డిఫాల్ట్ అయితే బయ్యర్కి రిస్క్ కాబట్టి ఇద్దరి దగ్గర మార్జిన్ తీసుకుంటారు. ఎప్పుడైతే మనం హెడ్జ్ చేసామో అంటే ఫీచర్ బై చేసి పుట్ బై చేసామో, లేదా ఫీచర్ షార్ట్ చేసి కాల్ బై చేసామో, ఎప్పుడైతే హెడ్జ్ చేసామో అప్పుడు మన అన్లిమిటెడ్ రిస్క్ వల్ల ఆటోమేటిక్గా లిమిటెడ్ రిస్క్ అవుతుంది. కాబట్టి మార్జిన్ మనీ అనేది పెరగదు, తగ్గుతుంది. ఫీచర్ బై చేసిన వాళ్ళకి 1,80,000 తీసుకుంటే ఫీచర్ బై చేసి పుట్ బై చేసిన వాళ్ళకి 45,000తో అయిపోతుంది. అలాగే ఫీచర్ షార్ట్ చేసిన వాళ్ళకి 1,80,000 అయితే ఫీచర్ షార్ట్ చేసి కాల్ బై చేసిన వాళ్ళకి 40,000-50,000 లోపల అయిపోతుంది. అంటే రిస్క్ అనేది లిమిటెడ్ కాబట్టి ఆబ్వియస్లీ మార్జిన్ మనీ కూడా తక్కువ ఉంటుంది. అలాగే ఫీచర్ బై చేసి పుట్ బై చేస్తారు, పుట్ క్లోజ్ చేస్తారు అనుకోండి, మళ్ళీ మార్జిన్ మనీ ఏదైతే ఫీచర్ మార్జిన్ మనీ ఉందో 1,80,000, 1,70,000, 2 lakhs ఆటోమేటిక్గా మళ్ళీ పెరిగిపోతుంది అన్నమాట. ఈ 3 ఆప్షన్స్లో మనకున్న దాన్ని బట్టి కాన్ఫిడెన్స్ లెవెల్ బట్టి తీసుకుంటాం. అలాగే మనం ఇందాక లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము, ఫీచర్స్ అనేవి 3 నెలలు ఉంటాయి, 3 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఉంటాయి, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైము 3 ఉంటాయి, కరెంట్ మంత్, నెక్స్ట్ మంత్, ఫార్ మంత్. ఆప్షన్స్ కూడా అలాగే ఉంటాయి. అంటే స్టాక్ ఆప్షన్స్ 3 మంత్సే ఉంటాయి. అంటే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, స్టాక్స్ ఏదైనా ఎన్టీపీసీ కానీ, ఓఎన్జీసీ కానీ ఏ స్టాక్ తీసుకున్నా 3 నెలల కాంట్రాక్ట్స్ ఉంటాయి. అంటే కరెంట్ మంత్, నెక్స్ట్ మంత్, ఫార్ మంత్. కానీ ఫీచర్స్ ఆప్షన్స్ ఏంటంటే ఇండెక్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీని కూడా మనం చేయగలుగుతాం. నిఫ్టీ వచ్చి
స్టాక్ ఆప్షన్స్ అయితే 3 మంత్స్ ఉంటాయి. నిఫ్టీ ఆప్షన్స్ వచ్చి 5 ఇయర్స్ ఉంటాయి. అంటే కరెంట్ మంత్ నుండి 5 ఇయర్స్ వరకు నిఫ్టీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే లిక్విడిటీ కొంచెం తక్కువ ఉంటుంది. 5 ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి ఏ వీక్ అయినా తీసుకోవచ్చా అంటే కరెంట్ ఇయర్ ప్రతి నెల కాంట్రాక్ట్ ఓపెన్ అయి ఉంటాయి. నెక్స్ట్ మంత్ నుండి ఓన్లీ 6th మంత్, 12th మంత్ అంటే జూన్, డిసెంబర్ ఓపెన్ ఉంటాయి. నిఫ్టీ 5 ఇయర్స్ ఉంటాయి. కరెంట్ ఇయర్ ప్రతి నెల ఓపెన్ అయి ఉంటాయి. నెక్స్ట్ మంత్ నుండి 5 ఇయర్స్ వరకు ఓన్లీ 6th మంత్, 12th మంత్ మాత్రమే ఓపెన్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 1 ఇయర్ ఉంటాయి. అంటే 3 మంత్స్ కాంట్రాక్ట్ 3 మంత్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. మనం 1 ఇయర్ వరకు చేసుకోవచ్చు. అచ్చా 3 మంత్స్ నుంచి మనకు 1 ఇయర్ వరకు ఎప్పుడైనా కూడా మనం నిఫ్టీ అయితే 5 ఇయర్స్ వరకు ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ అందించారు.